ఫ్రెండ్స్, ఇవాళ మనం ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేద్దాము. ద సండే పేపర్ ఇదేంటంటే అందరికి అర్థమయ్యేటట్టు సింపుల్గా ఒక ఫ్రెండ్తో నేనైతే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను న్యూస్ పేపర్ని ఎలా రీసెర్చ్ చేసుకుంటా, ప్రతి ట్యాబ్స్ ఎక్కడైతే టేబుల్స్ రిక్వైర్డ్ అవుతాయో అక్కడ టేబుల్స్, ఎక్కడైతే మనకి మ్యాప్స్ రిక్వైర్ అవుతాయో అక్కడ మ్యాప్స్, అసలు ఆ ఓవరాల్ థింగ్ని ఒక 3-4 వర్డ్స్లో చెప్తే ఎట్లా చెప్తావు అనేది మనం చూసుకుందాం. చాలా సింప్లిస్టిక్ ఉంటుంది, అందరికి అర్థమయ్యేటట్టు. ఇంకా మీరు కళ్ళు మూసుకొని అయినా వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇదేంటంటే ఈ న్యూస్ పేపర్ చదవడానికి చాలా టైం లేదనుకునే వారికి, లేదా ఉన్న మ్యాటర్ మంచిగా సూటిగా బ్రెయిన్లోకి వెళ్ళిపోవడానికి, అంటే టాపిక్స్ మంచిగా అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే చాలా టాపిక్స్ ఉంటాయి, అది ప్రతి ఒక్కటి పేపర్ చదివి ప్రతి ఒక్క డీటెయిల్ చదవాలంటే చాలా టైం పడుతుంది, అండ్ ఇట్స్ టైం కిల్లింగ్ ఆల్సో. నేను పేపర్ చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి చదువుతున్నాను కాబట్టి నాకు చాలా సింప్లిస్టిక్గా అయిపోయింది. మనం ఎక్కడైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే స్కోప్ ఉంటుందో అక్కడ వాడుకొని చాలా సింప్లిస్టిక్గా అందరికి అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పుకుందాం. ఇట్స్ లైక్, ఇంకా మీరు మర్చిపోరు ఒకసారి వింటే అట్లా చెప్తా. మంచిగా ఎక్కడైతే డైలాగ్స్ ఉంటాయో అక్కడ డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇక సండే పేపరు దా హిందూ, 24th ఆగస్టు. సండే పేపర్ కాబట్టి అంత డీటెయిల్స్ ఉండవు. ఓవరాల్ వీక్లీ ఏమైందో దాని గురించి ఎక్కువ ఇస్తాడు, ప్లస్ ఎక్స్ట్రా ఆర్టికల్స్ ఉంటాయి ఆర్ట్ గురించి కానీ, సినిమా గురించి కానీ, అట్లా ఇస్తాడు. మనం చూద్దాం అసలు టాపిక్స్ ఏమేమి అవుతున్నాయి, అసలు దాని కథ ఏంది. ఫస్ట్ ద ఎంపతి ఎఫెక్ట్ అని ఒకటి హైలైట్ ఇచ్చాడు. హౌ కేరళస్ యంగ్ టేక్ లీడర్, అది మనకు అవసరం లేదు, బట్ మనకి ఎథిక్స్ పర్స్పెక్టివ్లో ఎంపతి, సింపతి, ఎపతి ఇవన్నీ వాల్యూస్ ఉంటాయి. అవి ఒకసారి మీకు తెలిస్తే ఒకసారి చూసుకోండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్, కంప్లైంట్ అరెస్టెడ్ ఇన్ ధర్మస్థల కేసు. మీకు ఆల్రెడీ తెలుసు ధర్మస్థలలో ఏమవుతుందో అని చెప్పేసి. ధర్మస్థలలో అంటే హత్యాచార కేసులు ఎక్కువ అవుతున్నాయి. చాలా ఏళ్ళ నుంచి ఆడపిల్లల్ని రేప్ చేసి అక్కడ పాతి పెడుతున్నారు, అట్లా ఇట్లా అని కొన్ని న్యూస్ అనేవి వచ్చినాయి. దాని గురించి ఆ, ఆ, కర్ణాటక గవర్నమెంట్ కూడా ఆ థింగ్ని చాలా, ఆ ఇష్యూని సీరియస్గా తీసుకొని సరే చేద్దాం, తవ్వకాలు చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసారు. చేస్తే ఏంటంటే దాంట్లో రోజుకి ఒక్కొక్క కొత్త విషయము అనేది వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఇచ్చింది ఏంటంటే ధర్మస్థల కేసులో ఎక్కడైతే ఆ వ్యక్తి ఉన్నాడో, ఇక్కడ ఆడమే శవాన్ని నేనే పూడ్చిపెట్టినా అని, అక్కడ శవాన్ని ఓపెన్ చేసి పెడితే అది అది మగవాడి శవము. అది ఎట్లా తెలిసిందంటే అస్థిపంజరం వల్ల. అస్థిపంజరము ఆడవారి అస్థిపంజరం, మగవారి అస్థిపంజరం. బికాజ్ మన బాడీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి చేంజెస్ ఉన్నాయి అన్నమాట. అది అసలు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఫోరెన్సిక్ టీమ్ అనేది మనం ఒకసారి చూద్దాము. ఆ, అంటే మనకి బుక్కల స్ట్రక్చర్లో అట్లా డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. అది మామూలుగా సినిమాలలో కూడా మంచిగా హైఫైక్ థ్రిల్లర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ లైక్ సైంటిఫిక్గా కొంచెం జస్ట్ ఒక 30 సెకండ్స్ అట్లా చూద్దాం, మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే సైన్స్ పేజ్లో మనకి స్మోక్లెస్ టొబాకో, అదే ఆ, పాన్ పాన్ మసాలా, గుట్కా, తంబాకు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి అసలు తెలంగాణలో రెగ్యులేషన్స్ అసలు ఎట్లా నడుస్తున్నాయి, ఏంది దాని గురించి యాక్ట్స్ ఏంటి అనేది ఒక టాపిక్ ఇచ్చారు. అసలు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం అని చెప్పేసి. మనం ఎప్పుడైతే ట్రైన్లలో పోతామో అప్పుడు కూడా చూస్తాము, మనం తెలంగాణలో ఉంటాము, రైల్వే స్టేషన్లో ఉంటాము, బట్ పాన్ మసాలా అవన్నీ కూడా ట్రైన్లలో అమ్ముతారు. అది యాక్చువల్గా ఇల్లీగల్, బట్ ఇది అది నడుస్తుంది తతంగా. చూద్దాం అదేంటో. నెక్స్ట్, వన్ డేడ్ అనదర్ మిస్సింగ్ ఇన్ ఉత్తరాఖండ్ ఫ్లాష్ ఫ్లడ్స్. ఉత్తరాఖండ్లో మనకి క్లౌడ్ బర్స్ట్ అనేది వస్తుంది. క్లౌడ్ బర్స్ట్ ఏంటంటే 10 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఆ, గంట కన్నా ఎక్కువ పడితే ఈ క్లౌడ్ బర్స్ట్ అంటారు అనమాట. సో మనకి ఉత్తరాఖండ్లో హిమాలయస్ ఉంటాయి, వర్షాకాలం కాబట్టి వర్షం ఎక్కువ పడుతుంది, చాలా మంది జనాలు చచ్చిపోతారు. దానికి సంబంధించింది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి పోతాయి. మనకి సిలబస్లో చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ పేపర్ 3లో వస్తుంది. సో దానికి సంబంధించింది మనకి సిలబస్ ఏంటంటే జస్ట్ వెబ్సైట్. మనకు జనరల్గా క్లాసిఫికేషన్ చూస్తే ల్యాండ్ స్లైడ్స్ మోస్ట్లీ ఇక్కడ రెడ్ కలర్లో వెరీ హై ఉంది కదా, ఉత్తరాఖండ్ రీజియన్, ఉత్తరప్రదేశ్ రీజియన్, హిమాచల్ రీజియన్లో ఎక్కువ ఉంది. నెక్స్ట్, ఈ కోస్టల్ రీజియన్స్ తర్వాతకి ఇంకా మనకి ఒడిశాలో కూడా ఎక్కువనే ఉంటాయి. ఏంటి ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ కాదు. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడైతే కొండలు ఎక్కువ ఉంటాయి అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఆబ్వియస్గా ఉంటాయి. సో వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ లైక్ డైలీ అప్డేట్స్ ఎక్కడెక్కడ ఏమేమి అవుతుంది,
అని కూడా ఇస్తారనమాట. ఇక్కడ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అట్లా సుభాష్ చంద్రబోస్ ఆబ్దా పురస్కారం అంట, ఆబ్దా ప్రబంధన్ పురస్కార్. సో సెల్యూటింగ్ టు సెల్ఫ్లెస్ సర్వీస్ టు ద హ్యుమానిటీ నామినేషన్స్ అనేవి చేస్తున్నారు అనమాట. మనకి జస్ట్ తెలుస్తుంది ఏందనేది. సో మనకి నేషనల్ హజార్డ్స్, సైక్లోన్, సునామీ, హీట్ వేవ్స్, ల్యాండ్ స్లైడ్, అర్బన్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఫ్లడ్స్ అనేది ఉంది టాపిక్, కాబట్టి ఫ్లడ్స్ ఏంటో చూద్దాం. అక్కడ మనకి దాని మిటిగేషన్ స్టడీస్, ఎంఆర్డిఎస్, ఎల్ఆర్ఎంఎస్, ఎఫ్ఆర్ఎంఎస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేషనల్ స్కూల్ సేఫ్టీ ప్రాజెక్ట్స్ స్కూళ్ళల్లో ఒకవేళ డిజాస్టర్స్ వస్తే మనం ఏం చేయాలి, మాక్ డ్రిల్స్ అవి ఇవి కూడా చేస్తారనమాట నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు. సో మనకి సిస్మిక్ జోన్స్ కూడా ఉన్నాయి, సిస్మిక్ జోన్ 4 and 5. వాళ్ళు కూడా 8600 స్కూల్స్ కూడా మనకి చేస్తూ ఉన్నారు. సిస్మిక్ జోన్ మ్యాప్ ఇంతకుముందు చూపించిన, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇక్కడ ఎంఆర్డిఎస్ ఏంటంటే ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్ అనమాట, మొబైల్ రేడియేషన్ డిటెక్షన్ సిస్టమ్. సో మనం టెక్నాలజీ యూజ్ చేసుకొని ఎక్కడైతే మనకి సిస్మిక్ వేవ్స్, రేడియో యాక్టివ్ వేవ్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ డిజాస్టర్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఎల్ఆర్ఎంఎస్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక మేనేజ్మెంట్ మిటిగేషన్ స్కీమ్, ల్యాండ్ స్లైడ్ రిస్క్ మిటిగేషన్. ఇది ఇక్కడ అంటే దీంట్లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ అంటే దానికి అడ్డుకట్టలు కట్టడం, రెడ్ జోన్ బ్లూ జోన్ కొట్టడము, మనకి శాటిలైట్ మ్యాపింగ్ తోటి ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయో చూసుకోవడం అవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎఫ్ఆర్ఎంఎస్ కూడా ఇది కూడా ఒక మిటిగేషన్ స్ట్రాటజీ అనమాట. నెక్స్ట్ ఎన్ఈఆర్ఎంపి, ఇది కూడా నేషనల్ ఎర్త్క్వేక్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్, ప్రిపరేటరీ ఫేజ్లో ఉంది. సో అది మ్యాటర్. ఓకే, సో డిఫరెంట్ స్టేట్స్ అట్లా ఇచ్చారు. ఇది లైక్ జస్ట్ ఇది మనకి మెయిన్స్కి చాలా యూజ్ అవుతుంది. జస్ట్ అట్లా స్క్రీన్ షేర్ చేస్తున్నాను అంటే మనం ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. సో సెంటర్ ఈస్ డినైంగ్ ఫేర్ షేర్ ఆఫ్ ఫండ్స్, యాక్టింగ్ పొలిటికల్లీ, స్టే స్టైలింగ్. మనకి ఆల్రెడీ తెలుసు తమిళనాడు దాంట్లో ఈ అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ డిస్పర్సల్ థింగ్లో మనకి వ్యత్యాసాలు వస్తాయి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్. సో మన ఎంకే స్టాలిన్ ఏమంటున్నారంటే మా స్టేట్కి కరెక్ట్ ఇవ్వట్లేదు ఫండ్స్, అది పుంచి కమిషన్ యొక్క నివేదిక ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వట్లేదు అట్లా అంటున్నారు అనమాట. ఇది పొలిటికల్ ఇష్యూ అయినప్పటికీ అది మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్లో ఇంపార్టెంట్ టాపిక్ ఉంది పాలిటీలో. ఇది చూడండి ఇక్కడ ఈ సెంటర్ స్టేట్ రిలేషన్ చాప్టర్లో ఫినాన్షియల్ రిలేషన్స్ గురించి ఆర్టికల్ 268 నుంచి 293 వరకు పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి ఉంటాయి. అది అలొకేషన్ ఆఫ్ ట్యాక్సింగ్ పవర్స్ కానీ, ఇంకా అబ్లిగేషన్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ ఆర్టికల్ 256 ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి రివిజన్ చేసుకోండి. జస్ట్ అంటే టాపిక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం జస్ట్ స్క్రీన్ షేర్ చేసుకొని చూసుకుంటున్నాం. ఎక్కడైతే మీకు లాగింగ్ అనిపిస్తుందో అక్కడ జస్ట్ ఆపుకొని అది చూసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో గ్రాంట్స్ ఇన్ ఎయిట్, స్టాట్యుటరీ గ్రాంట్స్, డిస్క్రిషనరీ గ్రాంట్స్కి సంబంధించిన ఆర్టికల్ 282 టు మేక్ ఎనీ గ్రాంట్స్ అని ఉంటుంది అనమాట. సో అక్కడ మనకి దేంట్లో పుంచి కమిషన్ అని ఉంది. పుంచి కమిషన్ ఎప్పుడంటే 2007లో వస్తుంది, 2007లోనే ఉంది. ఇది సెంట్రల్ స్టేట్ రిలేషన్, జస్టిస్ మదన్ మోహన్ పుంచి అనేట ఆయన దాన్ని చైర్ చేస్తారు. సేమ్ ప్రాబ్లమ్స్ అంటే మనకి సెంట్రల్ స్టేట్ రిలేషన్ దగ్గర ఏముంటాయి ప్రాబ్లమ్స్, ఒకటి ఏంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలంటాడు, మాకు బొక్క పడుతుందని వీళ్ళు స్టేట్ వాళ్ళు అంటారు, లేదు దేశాన్ని యూనిఫై చేసేదని వాళ్ళు అంటారు. ఒకటి వాటర్ ఇష్యూ దగ్గర వస్తుంది. అట్లే మనకి చూసుకుంటే కర్ణాటకకి తమిళనాడుకి మధ్యలో కావేరీ ఇష్యూ ఉంది, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ మధ్యలో గోదావరి ఇష్యూ ఉంది, మధ్య కర్ణాటకకి మనకి మధ్యలో ఇష్యూస్ ఉన్నాయి, మహారాష్ట్రకి మనకి మధ్యలో ఇష్యూస్ ఉంటాయి. ఏంటంటే వాటర్ షేరింగ్, ఎక్కడైతే వాటర్ అనేది మంచిగా ఉంటుందో అక్కడ మంచిగా ఇండస్ట్రీస్ కట్టుకోవచ్చు. ఇప్పుడు అమరావతి ఎందుకు షిఫ్ట్ చేసినా వాటర్ 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 హైదరాబాద్ కూడా ఎంత సెంట్రల్ హబ్ ఎట్లా ఉందంటే వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు చెప్తాం. సో వాటర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఈ కమిషన్ ఏంటంటే సెంట్రల్కి స్టేట్కి మధ్యలో అంటే హ్యాపీ హార్మోనీ ఇవ్వడానికి ఏమేమి చేయాలి అని చెప్పేసి ఈ కమిషన్ అనేది మనకి 2007లో వచ్చింది. సో దాని గురించే చాలా 273 రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ పుంచి కమిషన్ మనకి టాపిక్ గవర్నెన్స్లో వస్తుంది. సో మనకి పాలిటీ లక్ష్మీకాంత్ బుక్లో కూడా పుంచి కమిషన్ ఉంటాయి అన్నమాట.
ఇట్లానే మనకి పంచాయతీస్‌కి, మున్సిపాలిటీస్‌కి గూడా డిఫరెంట్ డిఫరెంట్ క క కమిషన్స్, కమిటీస్ ఉంటాయి. లైక్ రాజమన్నార్ కమిటీ అట్లా. సో, అవి గూడా చూసుకోండి. ఇప్పటికైతే మనకి న్యూస్ పేపర్‌తో కంటిన్యూ అయిదాము. నెక్స్ట్ టాపిక్ కాంగ్రెస్ పార్టీ టు గివ్ 42% టికెట్స్ టు బీసీ క్యాండిడేట్స్ ఇన్ లోకల్ బాడీ పోల్స్. సో, మనకి సెప్టెంబర్‌లో ఆహ్, ఇదేంటి పంచాయత్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ అయితాయి అంటారు. ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయినాయి. అదేంటంటే మొన్నటి వరకు మనకి బీసీ మహాగర్జన అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఏదైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన కొంచెం ఫైట్ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఐ మీన్ హీ బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ. బట్ కొంచెం మనం స్పీచ్లు అవి ఇవి చూసే ఉంటాం. అదేంటంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెడ్డీసే, హాస్పిటల్స్ రెడ్డిలే, పాలిటిక్స్‌లో రెడ్డిలే, అందరూ ఓసీ ఆక్యుపై చేసుకుంటే మాకు బీసీలకు ఎట్లా అని చెప్పేసి బీసీ యొక్క వాయిస్‌ని చేయడానికి కొంచెం హైలైట్ అయింది ఆ టాపిక్‌లో. అట్లనే కాంగ్రెస్‌లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినాయి దానివల్ల. సో, దాని గురించి మేబీ ఇట్లా 42% ఇస్తాము అని చెప్పేసి అనుకుంటారు. అదంతా అవసరం లేదు. బట్ మనకి రీజనల్ పాలిటిక్స్‌లో రిప్రజెంటేషన్స్ అట్లా ఇట్లా ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకో, ఇండియా పోస్ట్ సస్పెండ్స్ హై వాల్యూ బుకింగ్స్ 2 ఇయర్స్ ఫ్రమ్ టుమారో. ఇదేంటంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మనకి రీసెంట్‌గా ట్రంప్ టారిఫ్‌లు అనేది అప్లై చేసిండు. అరౌండ్ 48% ఏమో చేసిండు. అది చేయబట్టి ఏందంటే ఇప్పుడు మనకి ఇక్కడోళ్ళు ఉన్నారు. అమెరికాకి కొన్ని సరుకులు పంపియాలి. అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి పంపిస్తారు జనరల్‌గా. సో, దానికి అమెరికా వాళ్ళకి ఎంత టాక్స్ అనేది మనకి క్లారిటీ లేదు. ఇక్కడ ఇచ్చారు. టు క్యారీ పోస్టల్ షిప్‌మెంట్స్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఫుల్లీ డిఫైన్డ్ మనకి అసలు డిఫైన్డ్ మెకానిజం అనేది ఇంకా వాళ్ళు లా ఫ్రేమ్ చేసుకోవాలనమాట. సో, అప్పటి వరకు మేము నిలిపివేస్తాం. బట్ మేము ట్రై చేస్తున్నాము అని చెప్పేసి ఇండియన్ పోస్ట్ అనేది అంటుందనమాట. ఆహ్, సో, మనకి దీనివల్ల మనకు బొక్కేంటంటే ఎంఎస్ఎంఈస్ మీ మా ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా! అది మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ వాటికి అంటే లో వాల్యూ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఉండేయన్నమాట టు ద యూఎస్ మార్కెట్. బట్ ఇప్పుడు పార్సెల్స్ ఇప్పుడు మనకి వాళ్ళకి పంపియాలన్నా మనకే టారిఫ్స్ పడతాయి. అంటే మన కంట్రీలో మేడ్ ఇన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్ వాళ్ళ కంట్రీలో అమ్మడానికి కూడా ఇబ్బందయితాంది. సో, దాని గురించి ఉంది. ఏమైద్దో చూద్దాం మనకి. హ్మ్. కొన్ని రోజులైతే క్లారిటీ వస్తది. సుచిత్ర జంక్షన్ హైదరాబాద్‌లో ఉంటది. ఏం లేదు, వినాయక చవితి కాబట్టి మేబీ ట్రాఫిక్కు దానికి సంబంధించింది రీరూటింగ్ చేషిర్రు. దానికి పెద్ద ఆర్టికల్ ఇచ్చిర్రు. అవసరం లేదు. నెక్స్ట్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ సైబర్ ఫ్రాడ్ ఫర్ స్టూడెంట్స్. సైబర్ ఫ్రాడ్ ఫర్ స్టూడెంట్స్ ఎస్‌బీఐ చేషింది. అది అవసరం లేదు. బట్ సైబర్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువైతుంది. దానికి మేబీ మెయిన్స్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో యూజ్ అవుద్దనమాట. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది సైబర్ ఫ్రాడ్ తగ్గించుకోవడానికి. చాలామంది స్టూడెంట్స్ గూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్ దీంట్లో లోన్ యాప్స్ అవి ఇవి తీసుకొని చాలా అయితున్నాయి. ఇంకా ఈ జాబ్స్ అని జెప్పేసి అది ఇది అని. అది అంటే జస్ట్ అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. కన్నేయండి ఎక్కడెక్కడ అయితుంది అని. ఎందుకంటే డైలీ టెక్నాలజీ అప్‌డేట్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ గూడా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని గురించి గూడా మనకి ఆలోచిద్దాం ఏమైద్దో. నెక్స్ట్ కాల్ ఫర్ జెండర్ ఇంక్లూజివ్ పోలీసింగ్ ఒక మీటింగ్ పెట్టిర్రనమాట. దాంట్లో ఒక 400 మంది ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీషియల్స్ పార్టిసిపేట్ చేషిర్రు. దీంట్లో ఏందంటే మనకు జనరల్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్ అని చూసుకుంటే ఇట్స్ పాట్రియార్కల్ డిపార్ట్‌మెంట్ అనేది మనకి ప్రీవియస్‌గా ఉంది. ఎందుకంటే ఆ సిస్టమే అట్లా లైక్ పోలీసింగ్ జాబ్ అనేది ఉమెన్‌కి కాదు, ఇట్స్ ఫర్ మెన్. మెన్ జాబే అది అని జెప్పేసి చాలా సోషల్ స్టిగ్మా గూడా ఉంది. దాన్ని మనం ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు. ఉమెన్ పోలీసింగ్ గూడా చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణలో చూసుకుంటున్నట్టయితే మనకి 'నిర్భయ' ఆ కేస్ అయినప్పటి నుంచి గూడా చాలా ఉమెన్ పోలీసింగ్ అనేది చాలా గట్టిగా అయింది. ఉమెన్ సెల్స్ అనేవి వచ్చినాయి. సో, దాని గురించి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నారాళ్ళు. ప్లస్ ఎట్లా ఎట్లా చేద్దాం అని కూడా ఆలోచించుకున్నారనమాట. నెక్స్ట్ నో బ్యాక్ డే బ్రింగ్ చీర్ టు స్టూడెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. కిలలు మనకి వాడు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లోడు గూడా ఇట్లా బ్యాగ్ యేసుకుంటే మొత్తం నడుము వంగిపోయేటట్టు బుక్స్, క్లాస్ వర్క్, హోంవర్క్, ఆ బుక్, ఈ బుక్ అని. సో, ఒక్క డే నో బ్యాక్ డే పెడితే చాలా హ్యాపీగా ఉంటారు ఆళ్ళు గూడా. జస్ట్ గేమ్స్ ఆడుకోవడం అట్లా ఇట్లా. అట్‌లీస్ట్ మన జనరేషన్‌కి అదంతా కాలేదు. అట్‌లీస్ట్ వాళ్ళకైతే కూడా చాలా బెటర్. చదవడం అక్కర్లేదు. జస్ట్ చూస్తే మన కలెక్టర్ సాబ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ అనిరుద్ దురిశెట్టి సార్ ఇట్లా ఇంటరాక్ట్ అయితున్న ఒక బొమ్మిచ్చిండనమాట. మీరు అట్లా ఎప్పుడు ఇంటరాక్ట్ అయితారో, మనం అప్పుడు ఎట్లా ఇంటరాక్ట్ అయితామో తర్వాత ఒకసారి ఆలోచించుకోండి. హౌ ఇట్ విల్ బి అనేది ఒకవేళ ఎగ్జామ్ క్రాక్ చేస్తే.
అంటారు. అట్లా క్రాక్ చేయాలంటే రోజు చదువుకోవాలి. సో మనకి చదువుదాం. ఇట్స్ ఓకే. నెక్స్ట్ 2 మోర్ అరెస్టెడ్ ఫ్రమ్ గుజరాత్ ఇన్ జ్యువెలరీ స్టోరీ ఈస్ట్. ఇక్కడ చూసుకుంటే అదేదో జ్యువెలరీ సంబంధించిన అది కేస్ స్టడీ చేయలేదు. బట్ 9,000 గ్రామ్స్ ఆఫ్ స్టోలెన్ సిల్వర్ ఇదంతా దొంగతనాలు అనమాట. దొంగతనానికి ఈ న్యూస్ మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే అసలు దొంగతనాలు ఎట్లా చేస్తారు, అసలు పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు, ఇవన్నీ ముచ్చట్లు క్రైమ్ స్టోరీస్. మన తెలుగులో ఐ డ్రీమ్ మురళీధర్ అని ఒక ఆయన జర్నలిస్ట్ ఈ పోలీస్ ఆఫీసర్స్ని ఇంటర్వ్యూ చేస్తాడు అనమాట. అంటే పోలీస్ ఆఫీసర్ యొక్క లైఫ్ స్టైల్, నాట్ లైఫ్ స్టైల్, అసలు వాళ్ళ ఫస్ట్ కేసు, డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అన్ని డిస్కస్ చేస్తారనమాట. చాలా బాగుంటాయి. మీరు నైట్ టైం కానీ ఎప్పుడైనా టైం పాస్ అనిపించకపోతే ఒకసారి చూసుకుంటే ఈ న్యూస్ ట్రోల్స్ బదులు అది చూసుకుంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. అంటే ఒక కేసుని ఎట్లా డీల్ చేసారు, గంజా కేసుని ఎట్లా డీల్ చేసారు, ఎట్లా పట్టుకున్నారు, అసలు నిజంగా పోలీసు వాళ్ళు అంత వర్క్ చేస్తారు. ఒక రియాలిటీస్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మూవీస్ కానీ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆ స్టోరీస్. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పైల్డ్ అప్ ట్రాష్ డిస్ఫంక్షనల్ ట్రాన్స్ఫర్ స్టేషన్ అండ్ ఓటు ఆఫ్ గార్బేజ్ కలెక్టర్స్. మనకి చెత్త స్వచ్ఛ భారత్ అది స్టార్ట్ అయినప్పటి నుంచి లైక్ ఒక కాన్షియస్నెస్ అనేది బిల్డ్ అయిపోయింది క్లీనింగ్ సిటీస్. బట్ స్టిల్ వీళ్ళు ఎవరైతే మున్సిపల్ వర్కర్స్ ఉన్నారో, డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళే మొత్తం, అంటే ఎట్లా అంటే ఒక గార్బేజ్ అనేది ఒక ప్లేస్లో డిస్పోజ్ చేయాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే అక్కడక్కడ డిస్పోజ్ చేస్తున్నారంట. మరి ఇక మనకి అప్పుడప్పుడు సిటీలో పోతే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది ముచ్చట్లు. బట్ ఈ పర్స్పెక్టివ్లో ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎట్లా చేస్తున్నారు, వేరియస్ టెక్నాలజీస్ ఏంటి అనేది కూడా చూసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఎట్లా చేస్తున్నాయి అని కూడా చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు చైనాలో వేరే వాళ్ళు మనకి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి, రీసైక్లింగ్ టెక్నాలజీ అలా పెడితే రూపాయి వస్తుంది. అంటే వాళ్ళ చైనీస్ గేమ్స్లో సడన్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది. మనం కూడా పబ్లిక్ ప్లేసెస్లో అట్లా పెడితే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా ఉన్నాయి. కొన్ని స్టేట్స్లలో పెడుతున్నారు ఇప్పుడు. నెక్స్ట్ మ్యాన్ ఫ్రమ్ తిరుమలగిరి లాసెస్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్. ఈ ట్రేడింగ్ స్కామ్లు అన్నీ అయితేనే ఉంటాయి. జనరల్గా ఎట్లా అవుతాయి జస్ట్ ఒకసారి చూసుకోండి, అంటే అర్థం చేసుకోవడం. ట్రేడింగ్ సంబంధించి మనకు అంత ఉండదు. బట్ ఏంటంటే అక్కడ ఏదో స్కామ్ అవుతుంది, ఏదో సో ఉన్నది ప్రాబ్లం. ఇది ఏంటంటే మనిషికి ఈ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చిరంట. ఆయన ఏమేం చేసిండు, డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్లో అది ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అనుకొని జస్ట్ పైసలు పెట్టిండు, బొక్క పడ్డది ₹36 lakhs. అది డిమాట్ అకౌంట్లో ట్రేడింగ్లో వ్యూ చేస్తే డిమాట్ అకౌంట్ ఉండాలన్నమాట, మ్యాండేటరీ. సో డిమాట్ అకౌంట్లో ఆయనకు రిఫ్లెక్ట్ కావాలి ఇన్వెస్ట్ చేసినట్టు. సో అట్లా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఇవి కరెక్ట్ ఛానల్స్ని ఫాలో అయితే మంచిగా ఉంటుంది వాళ్ళకి. ఇక తెలియదు ఆశ మనిషికి, ఏం చెప్తాం. 11 స్టూడెంట్స్ హాస్పిటలైజ్డ్ ఇన్ సస్పెక్టెడ్ వాటర్ పాయిజనింగ్ ఇన్సిడెంట్, బ్లేమ్ టీచర్. భూపాలపల్లి జిల్లా. ఇది వర్షాకాలం కాబట్టి ఏంటంటే మనకి అక్కడ ఒకవేళ మినరల్ వాటర్ ప్లాంట్ అవి ఇవి లేకపోతే ఏదో అంటే వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. ఈ టాప్ వాటర్స్ అవి ఇవి ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బెటర్. 1 day 2 hurt in ఎలక్ట్రిక్యూషన్ ఇన్సిడెంట్. మళ్ళీ కూడా రీసెంట్లో కూడా మనకి హైదరాబాద్లో ఎలక్ట్రిక్యూషన్ అయి చనిపోయారు. సో వినాయక చవితి అది ఇది అని చెప్పేసి వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఈ ఎలక్ట్రిక్యూషన్ అని చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది అంటే లాలీ లాలు లీ లాలు లాలో అపరిచితుడు సినిమాలో ఆయన వెళ్తుంటే వాళ్ళ చెల్లె ఆ, అక్కడ ఒక గుంతలో నీళ్ళు ఉంటే అలా పడి చచ్చిపోతుంది కదా, అది గుర్తొస్తుంది నాకు ఎలక్ట్రిక్యూషన్ అంటే. మీకు కూడా గుర్తొస్తే బాగుంటుంది. అది నెక్స్ట్ కూకట్పల్లి మర్డర్ కేసు. మొన్న ఏమైందంటే ఒక చిన్న పిల్లోడు 14 years, చిన్న 14 years అంటే చిన్న పిల్లోడు ఏం కాదనుకోండి, 20 మీసాలు పెట్టాలి అన్నట్టు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆడు క్రికెట్ బ్యాట్ కోసం అని చెప్పేసి పక్కన ఇంట్లో ఉన్న ఒక పాపని చంపేసిండు అనమాట. సింపుల్గా స్టోరీ రాసుకొని ఎట్లా చంపేయాలి. కాకపోతే ఏంటంటే అది యాక్సిడెంటల్గా ఆయన చంపేసిండు, కావాలని చంపేయలేదు అని కూడా కొంతమంది అంటే పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు అసలు ఏంది అని చెప్పేసి. నెక్స్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీజెస్ డ్రగ్స్ వర్త్ ₹3 crores. ఇది ఇదేంది గాంజా, నెక్స్ట్ హషీష్ ఆయిల్, ఎండిఎంఏ, గాంజా చాక్లెట్స్ అంట. నెక్స్ట్ 3 కోట్లు సంబంధించిన అంత అంత వాల్యూ చేసే ఇది పట్టుకున్నారంట లాస్ట్ 3 monthsలో.
ఇది మ్యాప్ టేబుల్ కూడా పెట్టిన చూపిస్తా ఒక్క నిమిషం. ఇది అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా. ఇది అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా. ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా. చాలాసేపు అయింది, సో రావట్లేదు. సరే చూపిస్తాను నేను మెల్లిగా. సో మన న్యూస్ పేపర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడు, ఆ, ఇక్కడ ఈ డ్రగ్స్ దాంట్లో ఏంటంటే మ్యాటర్, ఈ పంజాబ్ ఉంది కదా, పంజాబ్ హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 12.55, అంటే ఇండియాలో ఒక 100 కేజీలు పండితే అందులో 12 కేజీలు ఆఫ్ క్యానబీస్ వాళ్ళే కన్జ్యూమ్ చేస్తున్నారంట పంజాబ్లో. హైయెస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ అంటే ఒడిశాలో చేస్తున్నారంట. బట్ ఒడిశాలో ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తున్నారు. అది మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో రీసెంట్ ఆర్టికల్ వచ్చింది. జస్ట్ అట్లా ఈ ఏరియాస్లో గాంజా ఎక్కువ ఉంటుందని. మన కేరళలో ఈ ఎక్కడైతే మనకి కొండలు ఎక్కువ ఉంటాయో, గుట్టలు ఎక్కువ ఉంటాయో, ఆడ మనకి ఇన్వెస్టిగేషన్ చేయడం కష్టం అవుతుంది. సో ఆడ పండించుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. అట్లా చేస్తున్నారు, అది మ్యాటర్. నెక్స్ట్ ట్రాఫిక్ డైవర్షన్స్ ధూళిపేటలో, అది 1 వే ట్రాఫిక్ పెట్టారు, అది సపోర్టింగ్ ఇస్తారు. ఈ ఇంకా వినాయక చవితి రేపు ఎల్లుండి ఉంది కాబట్టి. నెక్స్ట్, నో గోయింగ్ బ్యాక్ ఆన్ మూసీ ప్రాజెక్ట్ సేస్ మినిస్టర్. అసలు తగ్గేదేలే అని చెప్పేసి అంటున్నారు. ఇంకా మనకి చూస్తే హైడ్రా, ఆ, రంగనాథ్ హైడ్రా పట్టుకొచ్చారు ఎట్లయినా చెప్పేసి. అండ్ ఎందుకంటే అది యాక్చువల్గా చేయాల్సిన ప్రాజెక్ట్ చాలా రోజుల నుంచి పొలిటిసైజేషన్ అయ్యి ఇగ్నోర్ చేసారు. మన రివర్స్ని మనం అంటే కాపాడుకోవాల్సింది మన మీదనే ఉంది. బట్ ఏంటంటే అగ్రెసివ్ స్టెప్స్ కొంచెం ఇప్పుడు తీసుకునేసరికి అది అంటే పేదోళ్ళని రోడ్డు మీదకి వచ్చే స్థితి అది కూడా ఉంది. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే అది చాలా పవర్ అనేది అంటే మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ మూసి రివర్ అసలు ఏడుకెళ్ళి వస్తుంది ఏంది అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. జస్ట్ ఇక ఇంతకుముందు గాంజా అని చెప్పినా కదా, గాంజా గురించి. నా పెట్టి ఉంచిన ఆ, మూసీ రివర్ కదా, ఒక్కసారి మూసీ రివర్ చూద్దాం. ట్యాప్స్ పోయినాయి. మూసీ మ్యాప్, మూసీ మ్యాప్లో మనకి చూడు, ఇది మూసీ రివర్ ఉందా, కృష్ణా రివర్ కలుస్తాయన్నమాట. సో మూసీ రివర్ గురించి ఆ, ఇక మూసీ రివర్ స్టోరీ చూద్దాం. మనకి మూసీ రివర్ ఏంటంటే ఆ, అనంతగిరి హిల్స్ నుంచి ఒరిజినేట్ అవుతుందంట. టూరిస్ట్ ప్లేస్ అనంతగిరి హిల్స్, వికారాబాద్ దగ్గర ఉంటుంది, హైదరాబాద్ దగ్గరలో. నెక్స్ట్, మూసిక అనే ఒక సేజ్ అంటే సెయింట్, అక్కడ నుంచి ఆ పేరు వచ్చిందంట. అక్కడ మనకి ఎక్కడైతే రివర్ ఉంటుందో అక్కడ సెటిల్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే వాటర్ అందరికి కావాలి, అగ్రికల్చర్ కానీ దేనికి కానీ. సో అట్లా మనకి సెటిల్మెంట్స్ అనేది హైదరాబాద్ చుట్టూ, మూసీ నది చుట్టూ అట్లా స్టార్ట్ అయింది అనమాట. మిడివల్ పీరియడ్లో మనకి మనకు తెలుసు కూలీ కుతుబ్ షా, ఆయన సిటీని కట్టుకున్నాడు అనమాట, హైదరాబాద్ సిటీని. అండ్ చార్మినార్ రివర్ కూడా కొంచెం దగ్గరలో కట్టుకున్నారు అప్పట్లో. అప్పట్లో పెద్దగా ఉన్నాయంటే మూసీ రివర్ మెల్ల స్ట్రింక్ అయిపోయింది డ్యూ టు ఆక్యుపేషన్. సో ఈ నిజాం ఎరాలో డిజాస్టర్లు, ఈ ఫ్లడ్స్ అనేది మనకి చాలా ఓల్డ్ ఫ్లడ్స్. 1908లో 15,000 పీపుల్ చచ్చిపోయారంట ఆ మూసీ రివర్ వల్ల, అంటే ఫ్లడ్స్ వచ్చి వర్షాకాలంలో. తర్వాత రీఫార్మ్ చేసారు, ఇక దాని మీద రిజర్వాయర్లు కట్టారు. అంత వాటర్ కదా, కొంచెం సేవింగ్ కోసం, ఫ్లడ్స్ని మిటిగేట్ చేసుకోవడానికి కట్టిరు. మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సార్ కూడా, ఆయన కూడా మంచిగా డిజైన్ ఫ్లడ్ కంట్రోల్ చేశారు అనమాట. సో ఇంకా రీసెంట్ డెవలప్మెంట్ చూస్తే ఆ, మూసి రివర్ అప్పుడు మురికి కాలువలు ఎక్కువ ఉండే, దాన్ని వాళ్ళు క్లీన్ చేయడము అట్లా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా చేశారు. ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు, చూద్దాం అది ఎక్కడ వరకు పోతుందో. సో బ్యాక్ టు న్యూస్. మనకి నెక్స్ట్
SITRS ధర్మస్థల కంప్లైంట్ ఫర్ పర్జ్యూరీ. ఇక్కడ చూడు, స్కెల్టర్ రిమైన్స్ అక్కడ ఏదైతే ఉందో, అక్కడ ఉమెన్ సెక్సువల్ అసాల్ట్ అయిన ఉమెన్ని నేనే పాతిపెట్టినా అని చెప్పేసి ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కదా. ఐ మీన్ లొంగిపోయి అట్లా ఇట్లా జరిగింది. బట్ ఏంటంటే అక్కడ ఆ శవాన్ని చూస్తే అది మెన్ అంట, ఉమెన్ కాదంట. అసలు మెన్కి ఉమెన్కి స్కెలిటల్ డిఫరెన్సెస్ అసలు ఏముంటాయి అనేది మనం చూద్దాం. చూస్తే ఇక్కడ ఓవరాల్ సైజు జనరల్గా మేల్ స్కెల్టన్ అనేది హెవీ ఉంటుందంట, ఫీమేల్ స్కెల్టన్ అనేది చిన్నగా ఉంటుందంట. సరే, కొంతమంది మెన్ పొట్టి కూడా ఉంటారు కదా, ఉండొచ్చు కదా, అది ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ పారామీటర్ మనం చెక్ చేయలేం. స్కల్ సైజ్ అండ్ షేప్, జనరల్ ఉమెన్స్ స్కల్ అనేది రౌండ్ ఉంటుందంట. సో మెన్ది కూడా ఉండొచ్చు, సో ఇగ్నోర్ చేయి. ఇక్కడ పెల్విస్ షేప్ మాత్రం నారో డీప్ హార్ట్ షేప్డ్ ఉంటుందంట. సో హార్ట్ షేప్డ్ ఎవరిది ఉంటుంది అంటే మెన్ది ఉంటుంది. ఉమెన్కి హార్ట్ ఉంటుంది కాబట్టి వైడ్ షాలో సర్క్యులర్ ఇన్లెట్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. సో ఇది కీ ఇండికేటర్ ఫర్ సెక్స్ అన్నమాట. ఇంకోటి సబ్ క్యూబిక్ యాంగిల్ కూడా, లైక్ వీళ్ళకి 90 degrees కన్నా తక్కువ ఉంటుంది మనకి మెన్కి, ఉమెన్కి 90 degrees కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇది డిఫరెన్సెస్ మీరు వాళ్ళ వీడియోని పాస్ చేసుకొని చూసుకోవచ్చు. దీనికి సంబంధించింది కూడా సబ్ క్యూబిక్ యాంగిల్ పెల్విక్ షేప్ కూడా మన దగ్గర ఇమేజ్ ఉంది, బట్ అది ఆటోమేటిక్ ట్యాబ్స్లో క్లోజ్ అయిపోయింది. సో మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఉంది కదా ఇమేజెస్, ఇక్కడ చూడు మేల్ ఫీమేల్ ఇచ్చాడు. విజిట్ చేద్దాం. ఇక్కడ కంపారిజన్ చూడు, సబ్ క్యూబిక్ యాంగిల్ అంటే ఇది ముడ్డి బొక్క అంటాం, నాకు తెలిసింది అయితే అదే, మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సో దీంట్లో ఇక్కడ సబ్ క్యూబిక్ యాంగిల్ ఇది 90 degrees కన్నా తక్కువ ఉంటే మెన్ది, ఎక్కువ ఉంటే ఉమెన్ది. చూడు, ఫీమేల్ది మేల్ కంపారిజన్ చేస్తున్నాం కదా మనం. ఫీమేల్లోనేమో సబ్ క్యూబిక్ యాంగిల్ పెద్ద ఉంది, మేల్దేమో చిన్న ఉంది. అది మనకి ఏదో సినిమాలు కూడా ఇలాగ యానిమల్ మూవీలు అనుకుంటా, యూ హ్యావ్ బిగ్ పెల్విక్ సంథింగ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని పెల్విక్ బ్రిమ్ అంటారు అనమాట. బికాజ్ అక్కడ ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది. సో బేబీకి ఐ మీన్ బేబీకి ఫ్యాట్ కానీ ఫుడ్ ట్రాన్స్ఫర్లో అది ఐ మీన్ దట్ పార్ట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో నాకు ఇప్పుడు ఏం గుర్తొచ్చిందంటే, మొన్న అమెరికన్ మూవీ వచ్చింది సితారే జమీన్ పర్. దాంట్లో అసలు ఐ మీన్ మెంటల్లీ అన్స్టేబుల్ పీపుల్కి నార్మల్ పీపుల్కి తేడాలో వాడు అక్కడ ఆ రీజన్ చూపించి వాట్ ఈస్ దిస్ అంటే బాడీ పార్ట్ అంటారు అనమాట. అది గుర్తొచ్చింది, నేను జస్ట్ చెప్తున్నా, మీకు ఆ సీన్ గుర్తొస్తే ఓకే ఫైన్. సో నెక్స్ట్, ఎక్సైజ్ అఫీషియల్ సీజ్ నియర్లీ 2 kg గాంజా ఇన్ సపరేట్ రేట్స్ టు హెల్డ్. ఇక్కడ మనకి హైడ్రోపోనిక్ గాంజా అంట. ఈ హైడ్రోపోనిక్ గాంజా మనకి థాయిలాండ్ నుంచి తెచ్చారంట వీళ్ళు. థాయిలాండ్ అంటే 2 kgsకి 1 crore rupees ఉంటుందంట మ్యాటర్. అసలు ఏమన్నా అసలు 2 కోట్లు కేజీకి 2 కోట్లు అంటే, కాకపోతే దట్ ఈస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, మంచిది కాదు అది. సో నెక్స్ట్ టాపిక్, ఇది మనకి పొలిటికల్ న్యూస్ ఇచ్చిండు. ఈ మార్వారి గో బ్యాక్ అనే నినాదం కూడా మనకి తెలంగాణలో చూస్తున్నాం. బికాజ్ మార్వాడి ఆర్ నాట్ అంటే మనకు అంత ఫ్రెండ్లీగా లేరు అట్లా ఇట్లా అని చెప్పేసి, కానీ అది చాలా తప్పు. ఇది మనకి పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే రాడికలైజేషన్ చేస్తున్నారో మార్వాడి గో బ్యాక్ అని చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసు ఫైల్ చేయడం అట్లా చేశారనమాట. కానీ మీరే ఆలోచించండి, అసలు ఎంత ఇది భారతదేశం, అందరు కలిసి లైక్ కులం మతం భేదం ఇవన్నీ లేకుండా ఉండేటోళ్ళం. ఇట్లా ఈ లైక్ ఈ ఐడియాలజికల్ అంత అంటే ఓకే ఐడియాలజీ ఉండాలి, బట్ అంత ఎక్స్ట్రీమ్ ఉంటే మనకి ఇట్స్ నాట్ గుడ్. అంటే సొసైటీని హార్మోనియల్లో ఉంచాలంటే. ఇక నెక్స్ట్ ఇది సండే పేపర్ కాబట్టి కొంచెం సోది ఇచ్చిండు. ట్రంప్ నేమ్ సర్గియో గోరాస్ ఇండియన్ ఎన్వై. ఇది సోది ఉన్నదంతా, ముచ్చట మనకు సంబంధం లేదు. నెక్స్ట్ సెన్సెస్ 2027 టు రిటర్న్ అర్బన్ ఏరియా డెఫినేషన్ ప్రీవియస్ కౌంట్ ఇన్ 2011. సో 2011లో అయితే ఏదైతే క్రైటీరియా తోటి మనకి అర్బన్ ఏరియా అనే డెఫినేషన్ ఉందో
సేమ్ అదేది కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే కంపారిజన్ చేయడానికి చాలా ఈజీ ఉంటది అని చెప్పేసి ఉంటది. ఇది జాగ్రఫీ బుక్‌లో మనకి హ్యూమన్ జాగ్రఫీలో మనకి అర్బన్ ఏరియా అంటే ఏంటి? విలేజ్ అంటే ఏంటి? హామ్లెట్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అంటే ఏంటి? ఆహ్, దాంట్లో డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి మనకి జాగ్రఫికల్ ఏరియాని ఐడెంటిఫై చేయడానికి. కొన్ని నేమ్స్ ఇచ్చుకున్నారనమాట బేస్డ్ ఆన్ పాపులేషన్. అదొకసారి మనకి పాపులేషన్ గ్రాఫ్స్ చూసుకోండి. ఇఫ్ ఏం తెలిస్తే ఓకే. లేదా మీరు ఎప్పుడైతే రివైజ్ చేస్తారో అప్పుడు చూసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్ మరీ అన్ని డీటెయిల్స్ చెప్తే మనకి టైం గంట, 2 గంటలు పడతది. మీకు వినబుద్ధి కాదు, నాకు చెప్పబుద్ధి కాదు. సో, అది మ్యాటర్. నెక్స్ట్ పీఎం టు లాంచ్ ప్రాజెక్ట్స్ వర్త్ 5,000 కోట్లతోటి 2 డే గుజరాత్ విజిట్. మనం మోడీ బిలాంగ్స్ టు గుజరాత్. సో, మంచిగా ఇగ డెవలప్‌మెంట్ అంటే గుజరాత్ లెక్కుంది మ్యాటరు. సోలార్ టెక్నాలజీ గానీ, పవర్‌లో గానీ, మనకిప్పుడు ఈ జాబులు మీరు సెర్చింగ్ పోర్టల్స్‌లో పోతే ఎక్కువ కంపెనీస్ గుజరాత్‌లోనే ఉన్నాయి. గుజరాత్ ఎక్కడైనా అహ్మదాబాద్ ఏరియాలో, వడోదరాలో. సో, మనకి పోర్ట్ కూడా యాక్సెస్ ఉంటది. మంచిగా ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాయి అన్నట్టు. ఇక మిగతాయి అన్ని పొలిటికల్ న్యూస్. ఐసీఎంఆర్ హ్యాండ్ హెల్డ్ డివైస్ టు స్కాన్ బ్రెయిన్. ఇదేంటంటే దీనివల్ల లాభం ఏంటంటే ఇది పోర్టబుల్ అనమాట. బ్రెయిన్ ఎక్కడైనా టిష్యూస్ ఎక్కడైనా డ్యామేజ్ అయినాయా అని చెప్పేసి చూసుకోవడానికి. ఇంతకుముందు మనకి డయాగ్నోస్టిక్ టూల్స్ లైక్ సిటీ ఆర్ ఎంఆర్ఐ స్కాన్స్, మా మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజ్ స్కానర్స్ అవి ఇవి యూజ్ చేసేటోళ్ళు అనమాట. ఇదేంటంటే ఇప్పుడు అంత పెద్ద సిటీ ఎంఆర్ఐ స్కాన్లు ఇప్పుడు చూడు ఫుల్ పైసలు అవుతాయి ఎంఆర్ఐ స్కాన్ చేయడానికి. మినిమం 5, 6 వేల నుంచి స్టార్ట్ అనమాట. సో, అట్లా మనకి చాలా ప్రాబ్లమ్ అయితున్నాయి కాబట్టి, ఇది ఒక కొత్త ఇన్‌స్ట్రుమెంట్ కనిపెట్టిర్రు. కలర్ కోడెడ్ రేడియేషన్ ఫ్రీ అంట. సో, రేడియేషన్ ఫ్రీ కాబట్టి చిన్న పిల్లలకి, ప్రెగ్నెంట్ వుమెన్ గూడా బికాజ్ దే ఆర్ టూ సెన్సిటివ్ వాళ్ళకి గూడా యూజ్ అయితది. ప్లస్ అది జూడు మంచిగా చేతిలో పట్టుకున్నాడు. సో, దాన్ని ఇంకా పోర్టబుల్ చేయొచ్చు మనం. సో, రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. చాలా మంచిది అది అడాప్ట్ చేసుకుంటే. సో, ఇక్కడ మనకి చూద్దాము. ఇంకా సీటీ అండ్ ఎంఆర్ఐ కంపారిజన్ చూసుకుంటున్నా. ఓకే. ఇక్కడ సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఎందుకంటే ఇది సైన్స్ అండ్ టెక్‌లో మనకి యూజ్ అయ్యేటట్టు ఉంది. సీటీ స్కాన్‌లో రేడియేషన్ అనేది ఎక్స్‌రేస్ యూజ్ చేస్తారు. ఎంఆర్ఐ స్కాన్స్‌లో రేడియేషన్ యూజ్ చేయరు. ఓకే. ఇది బెస్ట్ దేనికంటే బోన్స్‌కి, లంగ్స్‌కి, ఇంజ్యూరీస్‌కి ఇట్లా సీటీ స్కాన్. ఎందుకంటే ఎక్స్‌రేస్ వాడతారు. సో, మనం మనకెక్కడైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా మనకి ఎక్స్‌రేనే కదా చూపిచ్చేది. అక్కడ బొక్కలనేది ఎక్కడైనా డీఫార్మ్ అయిందా లేదా అని డాక్టర్ చూస్తాడు. ఎంఆర్ఐ స్కాన్ ఏంటంటే చాలా సెన్సిటివ్ కాబట్టి ఎక్స్‌రేస్ పంపిస్తే బ్రెయిన్ దొబ్బుద్ది. సో, మనకి ఎంఆర్ఐ స్కాన్ చేయడానికి బ్రెయిన్, స్పైనల్ కార్డ్, సాఫ్ట్ టిష్యూస్‌కి వాడతారనమాట. ఇది 5-10 మినిట్స్‌లో అయిపోతది. వేరేజ్ ఎంఆర్ఐ స్కాన్ గంటలు గంటలు పడతది అందులో పండుకోవాలి. మనకి ఎంఆర్ఐ స్కాన్ గంటలు గంటలు పండుకోవాలి కాబట్టి చాలా కాస్ట్‌లీ. ఇది సీటీ స్కాన్ ఏంటంటే ఎమర్జెన్సీ ట్రామా కేసెస్, యాక్సిడెంట్స్ కానీ, ఇంకా లంగ్ ఇష్యూస్ కానీ దానికి. వేరేది ఎంఆర్ఐ స్కాన్ న్యూరోలాజికల్‌కి వాడతారు అంతే. మనకి అంతవరకు తెలిసి ఉంటే సరిపోతది. మెల్లగా మీకు ఏమైనా రీసెర్చ్ చేయాలనుకుంటే చేసుకోండి. సో, నెక్స్ట్ టాపిక్ మనకి క్లాక్స్ కాలింగ్ టైమ్ ఆన్ నావిక్. మీకు తెలుసు నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ సిస్టమ్. అది మనకి ఇండియన్ ఇండిజినస్ శాటిలైట్ సిస్టమ్ అనమాట. అంటే యూఎస్‌కి వేరే వేరే కంట్రీస్‌కి జీపీఎస్ ఆహ్, ఎట్లున్నాయో మన ఇండియాకి అట్లా. కాకపోతే ఏందంటే అది 2026 వరకి దాని టైమ్ ఫ్రేమ్ అనేది అయిపోతది. ఇగ పని చేయదన్నట్టు. సో, కొత్త చేసుకోవాలి అని చెప్పేసి చేసుకుంటుంది. విత్ ఐఆర్ఎన్ఎస్ఎస్. సో, దాంట్లో మనకి నావిక్‌లో 9 అనుకుంటా ఉంటాయి. గ్లోనాస్ గూడా ఉంటది. ఇది మనకి టాపిక్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ అయిందో నేను ప్లే లిస్ట్ పెడతాను. ఒక్కొక్క టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సింపుల్‌గా సైన్స్ అండ్ టెక్‌కి సెపరేట్‌గా. సో, ఎందుకంటే మనం ఇది డీటెయిల్‌లో పోతే చాలా టైం పడతది. సో, జస్ట్ మనకి నావిక్ అనేది ఇండియన్ శాటిలైట్ అది ఎక్స్‌పైరీ డేట్ అయిపోతాంది. సో, కొత్త ఎన్‌విఎస్ 2 లాంచ్ చేయబోతుంది జనవరిలో. ఆహ్, అని జస్ట్ గుర్తుంచుకోండి. డ్రాఫ్ట్ కరికులం ఫెరం యూజీసీ ప్రిమిటివ్ అంటారు. ఇక మనకి తెలిసిందే కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ప్రిమిటివ్‌గా ఉంది. అట్లా ఇట్లా అని చెప్పేసి సో, దాని గురించి క్రిటిసిజం అనేది వచ్చింది. బికాస్ ఆఫ్ సాఫ్రనైజేషన్ ఎఫెక్ట్ అని చెప్పేసి. సాఫ్రనైజేషన్ ఏందంటే ప్రతి దానికి హిందూయిజం అది పూయడం, బీజేపీ భావజాలం పూయడం అట్లా ఇట్లా అట్లా.
ఇక్కడ చూడు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింట, ఇంక్లూజన్ ఆఫ్ వీర సావర్కర్స్ బుక్ ఈస్ ఇంటెండెడ్ టు మిస్లీడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద రియల్ హిస్టరీ. ఏదో చేస్తూనే ఉంటారు ముచ్చట్లు, మనకి అంత టైం లేదు. సో నెక్స్ట్ చూద్దాం. లడాక్ అడ్మినిస్ట్రేషన్ క్రిటిసైజ్డ్, ఇది మనకి సంబంధం లేదు, బట్ సోనం వాంగ్చుక్ ఒక ఆర్టికల్ రాసిండు. ఇది ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా న్యూస్లో ఉంది, ఎన్విరాన్మెంటల్ రిఫార్మర్ అనమాట సోనం వాంగ్చుక్. సో అక్కడ లదాఖ్ రీజియన్లో ఎన్విరాన్మెంట్ అనేది చాలా పాడైపోతుంది, మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ మూమెంట్ చాలా ఫేమస్ స్టార్ట్ చేసిండు. ఇంకా వాటర్ కన్జర్వేషన్ టెక్నిక్స్ గురించి కూడా ఆయన చేసిండు అనమాట, చాలా స్పోర్ట్ పైన. ఇది బిజినెస్ న్యూస్ మీకు కరెక్ట్ అర్థం కావాలంటే మనకి రోజు ఒక వీడియో పెడతారు, ఎవరు డే ట్రేడర్ తెలుగు అని, ఆయన మంచి మంచి తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట, భలే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ బిజినెస్ న్యూస్ సంబంధించినవి అని ఇంట్రెస్ట్ ఉంటే ఆయన ఛానల్ ఫాలో అవుతే చాలా బెటర్. నెక్స్ట్, దర్ ఈస్ అపటైట్ ఫర్ న్యూయర్ ప్రోడక్ట్స్ విచ్ ఇస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ యంగర్ ఇండియా. ఇప్పుడు న్యూయర్ ప్రోడక్ట్స్ ఏదో కొత్త రకరకాల ప్రాజెక్టులు ఏంటి ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అది ఇది అని చెప్పేసి డ్రెస్సింగ్లో కానీ ఏది పడితే అది వస్తుంది. ఇంకా ఏది టైంని సింప్లిఫై చేసుకోవడానికి. చూడు, ఒకప్పుడు మన ఇంట్లో ఆబ్జెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉండే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రొఫెషనల్ టేబుల్ మీద చూసుకుంటే ల్యాప్టాప్ ఉండే, కంప్యూటర్ స్క్రీన్ ఉండే, కీబోర్డ్ ఉండే, మౌస్ ఉండే, టైం చూసుకోవడానికి టైము, అలారం క్లాక్లు, పెద్ద పెద్ద ప్రింటర్లు అవి ఉండే. ఇప్పుడు కాంపాక్ట్ అయిపోతుంది అనమాట. సో యంగర్ ఇండియా కూడా మనకి సో అపటైట్ ఉందని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కన్జంప్షన్ ప్యాటర్న్స్ గురించి మీకు తెలిస్తే ఓకే. నెక్స్ట్, ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టీమ్స్ ఫైండ్స్ ఏన్షియంట్ ప్రోటీన్స్ దట్ ఇండియా లైఫ్ టీమ్ ఇన్ కాంప్లెక్సిటీ. ఇది మోర్ సైంటిఫిక్ ఉంది రీసెర్చ్. నెక్స్ట్, టొబాకో కంట్రోల్ లాస్ ఆర్ అవుట్ ఆఫ్ స్టెప్ విత్ స్మోక్లెస్ టొబాకో. స్మోక్లెస్ టొబాకో అంటే ఏంటంటే అలాగే స్మోక్ రాదు, అంటే ఈ పాన్ మసాలా ఇవి ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది ఉంటుంది కదా, అది అదే మనకి స్మోక్లెస్ టొబాకో. ఇది మనకి నార్త్ ఇండియా నుంచి మనకి సౌత్ బెల్ట్ వరకు మంచిగా బీభత్సంగా తింటారు, మూతర ఏడబడతాడా గలీజ్గా, దాని గురించి ఇచ్చిండు. ఇదేంటంటే దీనికి ఒక యాక్ట్ ఉందన్నమాట, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్, కోడ్ పార్ట్ 2003. కాకపోతే అది మనకి పూర్లీ ఇంప్లిమెంటెడ్ ఉంది, ఎందుకంటే స్మోకింగ్ అనేది ఎక్కడ పడితే అక్కడ చేయొద్దు. అది చేసినా కానీ ఫైన్ ఎంత తెలుసు, 500 600 ఫైన్ ఉంది అంతే. ఇది ఉంది కథ మనకి. అండ్ ఇండస్ట్రీ 1.4% జీడిపి. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా బీడీ కార్మికులకు కూడా చాలా సపోర్టివ్ ఉండే ఫస్ట్ 10 ఇయర్స్లో, 2014 నుంచి మొన్నటి వరకు కూడా. ఇండియాలో ఈ సిగరెట్స్ అనేది బ్యాన్, బట్ ఆన్లైన్లో ఇంకా అమ్ముతున్నారు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చూసిన ఈ సిగరెట్స్. నెక్స్ట్, రీషేపింగ్ డ్యూరింగ్ హీలింగ్ ఇన్ ప్లాంట్స్. అది ఒక సైంటిఫిక్ ఆర్టికల్ ఇచ్చిండు, హౌ ప్లాంట్స్లో దెబ్బ తాకితే ఎట్లా హీల్ అవుతుంది అని చెప్పేసి. అది మనం అంత అవసరం లేదు. నెక్స్ట్, టెంపరేచర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ స్టార్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పేసి అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్. వాట్స్ ద ఇష్యూ విత్ ద మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా. మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా బేసిక్గా మీరు చూస్తే మన స్కూళ్ళల్లో ఉండే మ్యాప్స్, కార్టీసియన్ మ్యాప్స్ అంటారు అన్నమాట దాన్ని మెర్కాటర్ మ్యాప్ అంటారు. అప్పట్లో వీళ్ళు మ్యాప్స్ ఎవరు తయారు చేస్తారు, టాలమీ, గ్రీక్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మ్యాప్స్ని డ్రా చేసేటోళ్ళు అనమాట. వాళ్ళందరూ గ్రీక్, యూరోపియన్ కంట్రీస్, ఫస్ట్ యూరోప్ నుంచే కదా వీళ్ళు పోయేది. యూరోప్ నుంచి ఎటు పోతారు, అమెరికా పోతారు, అమెరికా నుంచి ఆఫ్రికా పోతారు, ఆఫ్రికాలో స్లేవ్ ట్రేడ్ జరుగుతుంది, మళ్ళీ ఇండియాకి వస్తారు, మెల్లమెల్లగా అన్ని కంట్రీస్ ఆక్యుపై చేసుకుంటారు. సో వాళ్ళు మ్యాప్స్ తయారు చేసారు కాబట్టి వాళ్ళ కంట్రీని పెద్దగా చూపించుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఆఫ్రికన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మా ఆఫ్రికా ఈజ్ ద బిగ్గెస్ట్, చాలా పెద్దగా ఉంటుంది, గ్రీన్లాండ్కి కెనడాకి అన్నిటికన్నా మాదే పెద్దది, బట్ మ్యాప్స్లో అట్లా మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మనం జస్ట్ కంపారిజన్, అసలు ఓవరాల్ థింగ్ ఏందో నేను యూట్యూబ్లో చూసాను, ఈ వీడియోలో చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. కాకపోతే విల్ సీ ద కంపారిజన్ టేబుల్ మ్యాప్. అసలు ఆఫ్రికాకి మనకి, ఐ మీన్ అక్కడ మెర్కాటర్ ప్రొజెక్షన్లో ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్. సో ఇక్కడ నాసా వాళ్ళు కూడా ఈ ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ క్రైటీరియా తీసుకున్నారు అనమాట. అక్కడ తీసుకుంటే ఏంటంటే ఆఫ్రికా, గ్రీన్లాండ్, యూరోప్, ఇండియా, సో డిఫరెంట్ కంట్రీస్తో మనం కంపారిజన్ చేస్తే ఆఫ్రికా ఉంది కదా,
ఆఫ్రికా అపియర్స్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ట్రూ సైజ్ లుక్ స్మాలర్ దెన్ నార్త్ అమెరికా అండ్ యూరోప్. దేంట్లో మెర్కాటర్ మనం చదువుకున్న మ్యాప్లో. కానీ ఇప్పుడు నిజంగా మ్యాప్లో నిజంగా మనం చూస్తే అది ఆఫ్రికా అనేది నార్త్ అమెరికా కంటే ఆల్మోస్ట్ నార్త్ అమెరికా కంటే పెద్దగా ఉంటుంది. 3 టైమ్స్ ఆఫ్ యూరోప్ ఉంటుందంట. నెక్స్ట్ గ్రీన్లాండ్ చూస్తే గ్రీన్లాండ్ యాక్చువల్ ఏరియా 2.16 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. కానీ మనం మన స్కూల్ మ్యాప్లో చూస్తే ఏంటంటే ఈ గ్రీన్లాండ్ అనేది పెద్దగా కనిపిస్తుంది అంట ఆఫ్రికా అంటే. బట్ రియాలిటీలో అది స్మాలర్ అనమాట. యూరోప్లో కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తుంది మ్యాప్లో. బట్ ఆ యూరోప్ అనేది 1/3 ఆఫ్ ఆఫ్రికా అంట. ఇండియా కూడా అపియర్ స్మాలర్ దెన్ ఇట్ ఈస్ బట్ స్టిల్ ప్రామినెంట్ అట్లా. సో యునైటెడ్ స్టేట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ తోటి మాకు అన్యాయం అయింది అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు అనమాట. జస్ట్ అది అంతే. అది ఏంటంటే మనకి గ్లోబ్ ఈజ్ అ మోడల్ ఆఫ్ ఎర్త్. ఈ మొత్తం దాన్ని మనం ఒక కర్వ్డ్ షేప్ దాని మీద మనం కార్టీసియన్ వేసి అంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వేసి చేయాలి కాబట్టి అది వాళ్ళు చాలా డిస్క్రిమినేట్ చేసారు అనేది కూడా ఒక ఆర్టికల్ ఇట్లా వచ్చింది. అసలు ఏంది కథ అని చెప్పేసి ఇది ఓవరాల్ ఇది చాలా డీటెయిల్గా ఇచ్చిర్రు. ఇది ఎంత డీటెయిల్గా అవసరం లేదు. జస్ట్ ఓవరాల్ ఇష్యూ ఏంటంటే అది హౌ ఇస్ జిఎస్టీ స్ట్రక్చర్ బీయింగ్ సింప్లిఫైడ్. మనకి గవర్నమెంట్ రీసెంట్గా ఐ మీన్ ఇంతకుముందు మనకి 7 డిఫరెంట్ రేట్స్ ఉండే 0.25%, 3%, 5%, 12%, 18%, 28% అనేది. అది మనకి ఈ చాలా క్రిటిసిజమ్స్ కూడా వచ్చినాయి మనకి. పార్లమెంట్ సెషన్స్ చూస్తే చాలా ఐ మీన్ ఆపోజిషన్ లీడర్ కూడా అరే బాబు మేము తాగే పాల మీద కూడా అదేంటి అంత ట్యాక్స్ ఎత్తున్నారు, ఆ మ్యాగీ మీద ట్యాక్స్, ఆ పాప్కార్న్ మీద ట్యాక్స్, ఎందుకు అంత మిడిల్ క్లాస్ని ఎందుకు అంత క్రష్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా లైక్ క్రిటిసిజమ్స్ వచ్చినాయి. దానికి తగ్గట్టే ఇప్పుడు లగ్జరీ గూడ్స్ కూడా మనకి ఇంతకుముందు మనకు కార్స్ కానీ ఏసీ కానీ ఫ్రిడ్జ్లు కానీ కొంటే దాని మీద ట్యాక్సే 28%. అంటే ₹100 కొంటే దాంట్లో ₹28 మనం గవర్నమెంట్గా కడతాము. ప్లస్ మళ్ళీ దానికి తోడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఇవంతా కుప్పలు కుప్పలు కానీ ఎక్కువ ట్యాక్స్కే పోతుంది అనమాట. సో దాని ట్యాక్స్ని తగ్గిస్తారు. తగ్గించే యోచనలో గవర్నమెంట్ ఉందన్నమాట. ఈవెన్ మనం చూస్తే టూత్ పేస్ట్, సోపు దాని మీద కూడా 18% ట్యాక్స్ ఉంది. 18% ట్యాక్స్. టూత్ పేస్ట్, సోప్ అనేది మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఈ డేస్లో అట్లీస్ట్. దాని మీద కూడా 18% ఉంది. సో దాన్ని తగ్గించే దాంట్లో ఉందన్నమాట గవర్నమెంట్. సో అది ట్యాక్స్ గురించి. నెక్స్ట్ ఇలా సండే కాబట్టి ఇంకా ఎవరి గురించో ఇస్తారు. అట్లా మనకు చైనీస్ డిప్లొమసీ గురించి ఇచ్చిన అవసరం లేదు. స్క్రోల్ చేసేద్దాం. ఈయన మన ఎవరు రనిల్. ఈయన ఎవరు అంటే శ్రీలంకన్ ఫార్మర్ ప్రెసిడెంట్. ఈయన మీద కేసు వేసారు అనమాట. ఏంది పబ్లిక్ ఫండ్స్ మిస్యూటిలైజ్ చేసారు. ఈ చూడండి ఎక్కడైతే మన కంట్రీ చాలా పూర్ ఉంటుందో వాళ్ళ కంట్రీస్ యొక్క కింగ్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ లీడర్స్ కానీ చాలా రిచ్ ఉంటారు అనమాట. మోస్ట్లీ ఆఫ్రికన్ కంట్రీస్లో చూడండి వాడికి తిన్నామంటే తినుండదు, కడుపు డొంక ఎండుకోపోయి ఉంటుంది. బట్ వాళ్ళ లీడర్స్ ఎవరైతే ఉంటారో మొత్తం రిచ్ లైఫ్ని అట్లా చేసుకుంటారు. ఇండియాలో కూడా అంతే ఉంటుంది. బట్ ఇండియాలో మనకి ఎడ్యుకేటెడ్ పాపులేషన్స్ అనేది రోజు పెరుగుతుంది కాబట్టి ఇంకా స్కీములు జరుగుతూనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి. బట్ మనం తగ్గించే అంటే మార్గంలో వెళ్ళాలి ఎట్లయినా. ఇక మీకు గాజా ఫేమనైన్ ఇజ్రాయెల్ తెలిసిందే ముచ్చట. దేనికోసం లీడ్ అవుతుందో తెలియదు లాస్ట్కి. సో నెక్స్ట్ ఇక అయిపోయినట్టే. లాంగ్ ప్లేయింగ్ వింటేజ్ ట్యూనింగ్ హ్యాండ్స్ అంట. ఈ తాత చూడు అది రిపేర్ చేస్తాడు. ఈ ఇన్స్ట్రుమెంట్ చూస్తే నాకు అర్జున్ రెడ్డిలో వాళ్ళ నాన్నమ్మ చచ్చిపోయినప్పుడు ఇది నానమ్మ పాట, నానమ్మకి నచ్చిన పాట అని చెప్పేసి ఒక సాంగ్ ప్లే చేస్తాడు. అది గుర్తొచ్చింది నాకు. సో ఇవాటితోటి ఇది అయిపోయింది. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మంచిగా వచ్చిందో రాలేదో నాకైతే తెలీదు. కాకపోతే ఏంటంటే మనం మంచిగా రోజు డెవలప్ చేద్దాం. బెజ్జ పంట ఏంటంటే డైలీ విత్తనం నుంచి మన చెట్టులాగా ఎదుగుదాం అనమాట. డైలీ పెడతా నేను. ఇది నా హాబీ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఇట్లా చేయడం. నాకు కూడా క్లారిటీ వస్తుంది థింగ్స్ మీద. ఇంతకుముందు ఇంగ్లీష్లో చేద్దాం అనుకున్నాం, బట్ ఇంగ్లీష్లో ఇంత స్పీడ్గా చెప్పలేము, అది ఏదో క్లాస్ లాగా అయిపోతుంది. సో మనం తెలుగులో చెప్పుకుందాం. మీ సజెషన్స్ అన్నీ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి. ఈ వీడియోస్ ఎవరైనా చూస్తారో చూడరు కూడా నాకు తెలియదు. బట్ ఏదో ఒక రోజు చాలా తెలుగు పీపుల్ అందరూ వీడియోస్ చూస్తారేమో అనుకుంటున్నా. జై హింద్, హ్యాపీ సండే.
సో, మనకొక రోజు పేపర్ అనేది నిన్న పేపర్ అయితే ఇవాళ చెప్తా. ఎందుకంటే అవి అనాలిసిస్ చేసి చెప్పడానికి టైం పడతది. మీరు గూడా ఆల్రెడీ కొంచెం టాపిక్స్ గురించి ఏమన్నా యూట్యూబ్ వీడియోస్ చూస్తే చాలా బెటరు. సో, ఇదేంటంటే సింపుల్‌గా అండర్‌స్టాండింగ్ చేసుకునేటట్టు అయితది. సో, 45 మినిట్స్. సో, మీరు 1.5కి ఎక్స్‌ట్రా పెట్టుకొని 25 మినిట్స్‌లో కవర్ చేసుకోవచ్చు. సో, జై హింద్. ఉంటా నేను. బాయ్.